ఇందులో భాగంగా ఎవరు తప్పుంది ఏముంది అనేది తర్వాత చూద్దాం. అసలు ఈ పోక్సోలో భాగంగా ఇప్పుడు మగధా న్యూస్ అడిగే కొన్ని ప్రశ్నల గురించి ఈరోజు సమాజం సమాధానం చెబుతుందా, లా సమాధానం చెబుతుందో చెప్పాలి. నెంబర్ 1, అదేంటి అంటే ఇలాంటి కేసులకి ప్రధాన కారణాలు ఏంటి? ప్రధాన కారణాలు ఏంటి అంటే ఫ్రెండ్షిప్, విచ్చలవిడితనం, ఎవరు ఏమంటారు, సమాజాన్ని మేమెందుకు లెక్క చేయాలి, ఎవరు ఎవరికి, ఇదన్నమాట ప్రధాన కారణాలు. అంటే అమ్మాయిలు అబ్బాయిలు తమ ఇష్టం వచ్చినట్టుగా తిరగగలిగేలాంటి స్వేచ్ఛ ఈ సమాజం కల్పించడం. 13, 14, 15 ఏళ్ల నుంచి ఒక రకంగా 10th క్లాస్ అయిపోయిన దగ్గర నుంచి 9th క్లాస్ నుంచి కూడా ఇదే అమ్మాయిలు ఎవరిని కలవడానికి వెళుతున్నారు, ఎందుకు వెళుతున్నారు అని నిఘా లేకపోవడం. ఇదే అబ్బాయిల విషయంలో కూడా, అబ్బాయిల తల్లిదండ్రులకు కూడా ఇది వర్తిస్తుంది. అబ్బాయిల ఫ్రెండ్స్ ఏంటి, ఎలాంటి అమ్మాయిలు ఇతనితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, వీళ్ళంతా ఎక్కడికి వెళుతున్నారని ఈ అబ్బాయిల తరపున వాళ్ళకు కూడా అబ్జర్వేషన్ లేకపోవడం, ఇది ప్రధాన కారణం. దీని ద్వారానే అది లైంగిక వేధింపులు కావచ్చు, పోక్సో కావచ్చు, ఇంకొక రకమైన కేసులు కావచ్చు, అన్నీ కూడా నమోదవుతున్నాయి. ఇవి ప్రధాన కారణాలు. దీనికి అమ్మాయి అబ్బాయి కలిసే తిరుగుతారు, ఇష్టంగా తిరుగుతారు, తేడా వచ్చినప్పుడు ఇక్కడ అబ్బాయిని బుక్ చేస్తారు. ఇది ఒక ప్రధానమైన కారణం. లేదు అంటే గనక ఈ అబ్బాయిని బెదిరించో ఏదో ఒక రకంగా కొంత అతని దగ్గర నుంచి డబ్బు తీసుకునేలాంటి పరిస్థితులు చేస్తూ ఉంటారు. అది అక్కడికి క్లోజ్ అయిపోయిందా ఓకే, లేదు అంటే గనక హక్కులు చట్టాలు పోక్సోలు ఇలాంటివి ఉండనే ఉన్నాయి. 18 ఏళ్ల లోపు సరిగ్గా ఒక్క రోజు ముందైనా సరే పోక్సో పెట్టుకునే వెసులుబాటు ఉంది. కాబట్టి ఇక డబ్బులు ఉన్న వాళ్ళ పిల్లలు, అధికారంలో ఉన్న వాళ్ళ పిల్లలు అయితే ఒకటి హనీ ట్రాప్, రెండోది పోక్సో. ఏదో ట్రోల్స్ కూడా నడుస్తూ ఉన్నాయి, డబ్బున్న వాళ్ళకి హనీ ట్రాప్, డబ్బు లేని వాళ్ళకి పోక్సో అని. సో మొత్తానికి అయితే ఇతని విషయంలో ఈ రెండు కూడా వర్కౌట్ అవుతున్నట్టుగా కనబడుతున్నాయి. ఇది ప్రధాన కారణాలు. ఈ ఇష్యూస్ లో భాగాలు ఏంటి అంటే వీళ్ళ విచ్చలవిడితనం అని చెప్పాలి.